ఉదయకాల ఆరాధన ప్రారంభించలాగిన మనందరం లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 283వ కీర్తన స్తోత్రాత్మను అర్పించమని కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. 283
పేజీలో ఉన్న ఆరాధన క్రమం అనుసరించుకుందాము. మొదటి పేజీలో ఉన్న ఆరాధనను అనుసరించుకుందాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలు కోరికలను తెలిసి ఉన్నవి. ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును ఉత్తమంగా మహింపరచునట్లు నీ పరిశుద్ధ ఆత్మవేశము చేత మా హృదయములను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాసనం గురించి నీకు జ్ఞాపకం చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి కూర్చుండువాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, ద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను రెండో ఆజ్ఞ దానమైనది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటినీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమునకును ప్రభు యొక్క శరీరం పుచ్చుకున్నట్టుకు మునుకుడు వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాళ్ళని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసంతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపం నిమిత్తము వాసముగాను పట్టుదలకు పశ్చాత్తాపడి మీ పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనుచు క్రొత్త నడవడికను నిశ్చయించుకున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మళ్ళా సమాధాన పరచబడాలని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపం దేని మనసుతో ఒప్పుకుందాం. మనం అందరం కలిసి పాపపు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసిన ఒప్పుకుంటున్నాను. వెలుగులో కాక చీకటిలో నచ్చితిని, క్రీస్తునామ పలికి దుష్టత్వం కొనుక్కుంటుమి మమ్మల్ని కనికరించమని ప్రార్థించున్నాను. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపం క్షమించును. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించును. మా మనసాక్షిని జీవింప చేయము. నీ పరిశుద్ధనాత్మ కలిగినట్లు మేమిద్దరు హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిదారులను నిశ్చయించుకున్న సేవించుటకు శక్తిని అనుగ్రహించున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తనకి వారందరికీ దేవుడు అనుగ్రహించిన కృపావాక్యమును విని ప్రయాసపడి భారమోసుకున్న సమస్యలారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అతిథి కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నన్ను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరం యోగ్యదే ఉన్నది. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను శక్తులు గొప్ప మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములను క్షమించి వాటిని విడుదల చేసి సమస్త సత్యం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకెళ్ళను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుకుందాము. అత్యంత ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో ఈ యొక్క పెంతెకొస్తు దినమున మేమందరం నీ పాసంలో చేరి మీరు స్తుతించడానికి, మా జీవితంలో నన్ను నీ ఆత్మను పొందుకోవడానికి ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మాకు ప్రసాదించారు. ఉదయకాల వేళ ఈ వాక్య ధ్యానం చేయబోతుండగా నా నోటి మాటలను మీరు మా హృదయ ధ్యానం అంగీకారంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఇక విపత్తులో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. కేసులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. దయచేసి మమ్మల్ని కనికరించి మమ్మల్ని స్వస్థపరిచి మాకు కావాల్సిన విడుదల మీరు మాకు ప్రసాదించి నడిపించి నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు పొందుకునేటట్టు నడిపించమని మా ప్రభువుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 243వ కీర్తన, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభు నీ పేరిట కోరుమని కీర్తన పాడుకుందాం. మొదటి 2 వచనాలు, చివరి 5వ వచనం. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభు నీ పేరిట వేడుము. జీవమా యేసు ప్రభు నీ పేరిట వేడుము. నరులందరి
ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకమైన తండ్రి, గొప్ప దేవా, శ్రీకరుడా, ఉదయకాల వేళ మేమందరం మరి ఒక పర్యాటం కలిసి నిలిచడానికి ఈ పెంతెకొస్తు దినాన్న ప్రభా నీ ఆత్మను పొందుకుంటానికి ఇస్తున్నాం. గొప్ప దినాన్ని బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. ఈ వాక్య ధ్యానం చేయబోతుండగా మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయ నేత్రం తెరవమని, నా నోటి మాటలు మందరు ధ్యానములు ఎఫింగర్ చేయమని మా ప్రభుని ఎక్స్క్లూసివ్ పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిమిలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాల దేవునికి నేను వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఆదివారం, ప్రాముఖ్యమైన దినము మన క్రైస్తవ చరిత్రలో. ఒక ప్రాముఖ్యమైన పండుగ దినం కూడా. క్రిస్మస్ పండుగ అయిపోయింది, ఈస్టర్ పండుగ అయిపోయింది, న్యూ ఇయర్ పండుగ అయిపోయింది, ఇంకేం పండుగ ఉంది అని ఆలోచన చేస్తే, ఒకవేళ క్రైస్తవులకు మనకి అటువంటి ఆలోచన వస్తే మనము సరి చేసుకోవాల్సిన దినం ఇది. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ వరమును సంఘం యొక్క పుట్టిన దినము ఈరోజు పెంతెకొస్తు దినాన్ని. So it's a day that we need to celebrate, to have a feast. It is a universal church celebration. చాలా మందికి, మన క్రైస్తవులకు చాలా మందికి పెంతెకొస్తు దినాన్ని యొక్క అర్థం గురించి చాలా మందికి తెలీదు. పెంటాకారం అనే మాటకు మనము చూసినట్లయితే 5 కోణాలు కలిగిన పెంతెకోస్ అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఒక డినామినేషన్ మాత్రమే. అసలు ఈ పెంట అనే మాట మనం చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, 5 అంటే 50 రోజున జరుపుకునే ఈ యొక్క దినం గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం ఈరోజు. ఇప్పుడు దాకా 4 లాక్డౌన్లు అయిపోయినాయి, 5వ లాక్డౌన్ అని అంటున్నారు. అంటే పెంట చూక్ అంటాం. అంటే మొదటి 5 ఖండాలు. అట్లాగే ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పెంతెకొస్తు పండుగను మనము జరుపుకుంటున్నాం మన గృహాల్లో, మన తోటి వారితో, స్నేహితులతో, స్నేహితురాళ్ళతో. వాస్తవానికి పాత నిబంధన కాలంలో పెంతెకొస్తు దినాన్ని ప్రథమ ఫలముల పండుగ తరువాత 50వ రోజున ఈ పండుగను వారు జరుపుకుంటూ ఉంటారు. తదుపరి యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆ పునరుద్ధాన దినాన్ని మనం ఆచరించడం ప్రారంభించాం. అలాగే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీద, అక్కడ ఉన్న అనేక జనసమూహం మీద వచ్చిన దినము కూడా ఆదివారమే, పునరుద్ధాన దినాన్నే. అందుకు యూదులు పెంతెకొస్తు రోజున ధర్మశాస్త్రము దేవుడు వారికి అనుగ్రహించాడని they used to celebrate. పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకి సీనాయి కొండ మీద ఇచ్చినప్పుడు వారిని నిబంధన ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చే లోపలికి దేవుడు తన ప్రజలను పరిశుద్ధాత్మ చేత ముద్రించి వారిని నూతన నిబంధన ప్రజలుగా చేసుకున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నిసార్లు పాపము చేసినప్పటికీ దేవుడు తన యొక్క నిబంధనను వారికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. వారు ఎన్నిసార్లు వారి దేవుని యొక్క నిబంధన ఉల్లంఘించినప్పటికీ కూడా దేవుడు వారిని దరికి చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ మధ్యనే గత వారం నుంచి ఇంకొక రకమైన భయం ప్రారంభమైంది మన జీవితాల్లో.
అసలే ఈ కరోనాతో బాధపడుతూ వేదన పడుతూ ఉంటుంటే మరి యొక్క వేదనకరమైన సంఘటన ఏమిటి అంటే మరి ఒక తెగులు. ఏమిటా తెగులు? మిడతల తెగులు, మిడతల దండు. రాజస్థాన్, గుజరాత్, పలానా రాష్ట్రాల్లో వచ్చిందని మాసపత్రికల్లో, న్యూస్ పేపర్లో, వాట్సాప్ లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కరువు దినాలు వచ్చేస్తున్నవి, జాగ్రత్త. నిజంగా ఆలోచన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో సూచించబడిన ప్రతి సంఘటన మనకి కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకా మన జీవితంలో అది జరుగుతుందా, నిజమైన దినాలేనా, ఎండ్ ఆఫ్ డేసేనా అని మనలో ఇంకా అనుమానం అనేది ఇంకా మనలో అలజడికి క్రియేట్ చేస్తూనే ఉంది. నిన్నటి దినాన యూట్యూబ్ చూస్తే ఆ మిడతల్ని పట్టుకొని చంపి బిర్యానీ చేసుకుని తింటున్నారు. ఇవన్నీ సెకండరీ, కానీ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకి జ్ఞాపకం చేస్తున్నా. ఈ విపత్తులు అనేవి వస్తూనే ఉంటవి, ఆగటం మానదు సుమి. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని నీవు నేను పొందుకోవాలంటే మన జీవితంలో దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు అనేక సార్లు చెరలో వారు పట్టుబడి ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు తన యొక్క వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఉదయకాల వేళలో ఏర్పాటు చేయబడిన 3 పాఠ్య భాగంలో ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు యొక్క దుష్ప్రవర్తన వలన ఏమైంది అంటే, గణనమైన నామమును అనగా అన్యజనుల మధ్య కలిగిన అవమానమును, అపవిత్రతను తొలగించుటకు దేవుడు ఇజ్రాయేలును చెర నుండి బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారు వాగ్దానం చేస్తున్నాడు, వారిని నేను విడిపిస్తాను. ఎందుకు అంటే అన్యజనుల మధ్య దేవుని యొక్క నామము దూషింపబడుతూ ఉన్నది. ఆయన నామం దూషింపబడుతుంది అని, ఆయన పేరు పోతుంది అని చెప్పి ఆయన తనకు తాను వ్యక్తిగతంగా ఇనిషియేట్ చేసుకుని వారిని నేను బాగు చేసేస్తాను, ఎందుకంటే వారి ద్వారా నా నామం దూషింపబడుతుంది అన్యజనుల మధ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. అన్యజనులలో చెదిరిపోయిన ఉన్న వారిని సమకూర్చాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పునరుద్ధరించాలని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. విగ్రహాలను చేసే వాళ్ళని, అపవిత్రంగా ఉన్న వారిని తొలగించి వారిని మార్చివేయాలని ఆయన ఆశపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మన యొక్క పాఠ్యాంశం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ రమ్ము సృష్టిని రూపాంతరపరచుము. Come Holy Spirit, transform the whole creation. Come Holy Spirit, transform the whole creation. నిజంగా ఎంతమంది పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిస్తున్నామంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ అనగానే రకరకాలైన విధాలుగా మాట్లాడుకుంటుంటారు ప్రజలు. ప్రతి ఒక్కరు క్రైస్తవుడు అనే వాడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఈరోజు చాలా మందికి ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడుతూనే అనుకుంటూ ఉన్నారు. చాలా మంది కూడా దైవజనులు అనేవారు, కొంతమంది అజ్ఞాన స్థితిలో ఉన్న వారు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ వచ్చింది అంటానికి ఒకటే ఒక సూచన ఏంటంటే అన్ని భాషల్లో మాట్లాడాలి. బట్ ఇట్స్ రాంగ్. అన్ని భాషల్లో మాట్లాడటం తప్పు కాదు, కానీ అన్ని భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నామంటదే తప్పు. దేవుడు ఇచ్చిన వరాల్లో, పరిశుద్ధాత్మ వరముల్లో భాష మాట్లాడటం ఒక వరం అంతే. But many times people are emphasizing that you need to speak tongues. ఒక రోజు నా మెడ్రాస్ లో నేను చదువుతున్నప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక యూత్ రిట్రీట్ నేను వెళ్ళడం జరిగింది. ఒక యూత్ రిట్రీట్కి వెళ్తున్నప్పుడు జరిగినప్పుడు ఆ యూత్ రిట్రీట్ ఇంకా ప్రారంభించడం వల్ల నేను
వాష్రూమ్కి వెళ్దామని ఆ వెనక భాగానికి వెళ్తూ ఉంటుంటే, చర్చి వెనక భాగం వెళ్తుంటే కొంతమంది యూత్ వారు అంటే క్వైర్ మెంబర్స్ వాళ్ళు దేవర్ ప్రాక్టీసింగ్ సాంగ్స్, వాళ్ళు పాడబోయే పాటలను వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మధ్యలో ఒకడు పేపర్ పెట్టుకొని ఏదో మర్మరింగ్ చేస్తా ఉన్నాడు. ఏమిటా మర్మరింగ్ నాకు అర్థం కాదా. కొంచెం దగ్గరికి నా చెవులను ఆ వ్యక్తి వైపు నేను మళ్లించినప్పుడు నాకు వినపడిన మాటలు ఏంటంటే శబల ఏదో అంటా ఉన్నాడు. సరే ఏదో మాట్లాడుతున్నాడులే అని అనుకున్నాను. కానీ ఈ యొక్క సమయంలో ఈ యూత్ రిట్రీట్ ప్రారంభించబడింది. ఆ యువతల వారు వచ్చి చక్కగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో వాళ్ళు ఏమన్నారంటే చలియా వర్షిప్ అన్నారు. నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా చేసింది వర్షిప్ కాదా? ఇప్పటిదాకా చేసింది ఆరాధన కాదా? చలియా క్లోజ్ యువర్ ఐస్ అండ్ వెల్కమ్ ద హోలీ స్పిరిట్ అంటున్నారు. అయితే ఆ సమయంలో అందరూ కళ్ళు మూసుకున్నారు. వీళ్ళు పాట పాడుతా ఉన్నారు. ఈ లోపల నేను ఏ వ్యక్తిని అయితే చూశానో వాడు లేచి చబల అంటున్నాడు. నాకు ఒక విధంగా సిగ్గు అనిపించింది. ఎందుకంటే ఈనాటి దినాల్లో కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు భాషల్ని. ఒక రోజున ఒక రికార్డింగ్ స్టూడియోలో ఒక అమ్మాయి రికార్డింగ్ మధ్యలో ఆపి ఇది కూడా ఉండాలండి అని ప్రాక్టీస్ చేసి రాసి పాడింది. ఆ పాట మధ్యలో ఆ ఇంటర్లోడ్ లో ఆమె భాషను మాట్లాడే పాట కూడా పాడుతుందా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇట్టి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇజ్రాయేలు ఆనాడు అన్యజనుల మధ్య దేవుని నామమును ఏ విధంగా దూషిస్తున్నారో ఈ రోజు మన జీవితంలో కూడా చాలా మంది దేవుని యొక్క నామమును దూషించే వాళ్ళంగానే పనిచేస్తున్నారు. నేను తప్ప వేరొక దేవుడని లేడని చెప్పమంటున్నాడు. కానీ ఎంతవరకు మనం ఒప్పుకోగలుగుతున్నాం? బహిర్గతంగా మన జీవితాలు చాలా వరకు హైడ్ అండ్ సీక్ గేమ్స్, హైడ్ అండ్ సీక్ బిహేవియర్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాం. విగ్రహారాధన వల్ల కలిగిన అపవిత్రతను తొలగించిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని వాగ్దానం చేస్తున్నా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఈ మాట వినే లోపలికి మన యొక్క ప్రాబ్లం, అసలు బాప్టిజం అంటే మునుగుడే కదండి, మరి చల్లుడు గురించి మరి అది తప్పని అనుకునే వారు కొంతమంది సంబోధిస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్. బట్ హియర్ ఇఫ్ యు క్లియర్లీ నో, మీ మీద శుద్ధ జలము చల్లి మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత ఎంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగి చేసేదను, రాత్రి గుండెను మీరు తీసివేసి మాంస హృదయను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించుగాను నా విధులు గైకొను వానిగాను మిమ్మును చేసేదను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిబిడ్లారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నా. సంపూర్ణంగా ఆయన స్వభావాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. నూతన జనాంగంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడంతా మనము ఓల్డ్ ఇండియా, న్యూ ఇండియా అంటున్నాం, షైనింగ్ ఇండియా. దేవుని యొక్క త్రియేక నామంలో బాప్టిజం పొందుకున్నాక మనము నూతన జీవితం కలిగిన వారంగా ఉంటున్నాం. అటు విధంగా దేవుడు ఏమంటున్నాడంటే మీ మీద శుద్ధ జలం చల్లుతాను, మీ అపవిత్ర యావత్తు పోనట్లు నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తానని దేవుడు నీకు నాకు తెలియజేసినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, అన్నిటికన్నా మోసకరమైన హృదయమును మార్చి నూతన హృదయాన్ని మీకు ఇస్తానని ఆయన నీకు నాకు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల కఠినమైన హృదయాలను మార్చు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్నిసార్లు కఠినాత్మకంగా మనం జీవిస్తుంటాం. నిజంగా ఆ టైంలో మనల్ని మనం మర్చిపోతుంటాం, దేవుడిని మర్చిపోతుంటాం, కఠినంగా ప్రవర్తిస్తుంటాం. ఒకవేళ ఎవరైనా వచ్చి మనల్ని ఏమన్నా పశ్చాత్తాపంతో క్షమాపణ కోరినా కూడా మనం కొన్నిసార్లు మనము వారి మాటలు వినిపించుకోం. కానీ ఈ సమయంలో దేవుని యొక్క సహాయాన్ని
కోరుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిమిలారా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ దేవుడు అంటున్న మాటను చూసినట్లయితే నూతన ఇజ్రాయెల్ జనాంగంగా నేను వారిని చేస్తాను. ఐ వాంట్ టు రెన్యూ దేర్ లైఫ్స్. ఐ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ ఎ న్యూ ఇజ్రాయెల్. కొత్తగా ఎప్పుడు మనకు కొత్తదంటే చాలా ఇష్టం అండి. కానీ ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల నూతన స్వభావాన్ని మనం కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఆయన ఏమంటున్నాడంటే నా ఆత్మను వారిలో ఉంచుతాను, ఎందుకంటే నా కట్టడలను నా ఆజ్ఞలను వారు గైకొనాలి. తక్కువ వారి జీవితంలో ఒక నూతనత్వాన్ని వారు పొందుకుంటారని ఆయన ఆశపడుతున్నారు. ఎందుకు ఆయన ఆజ్ఞలను కట్టడాలను మన జీవితంలో మన హృదయంలో ఉంచాలని ఆశపడుతున్నాడంటే దాని ద్వారా రక్షణను ఆయన ఇవ్వాలని ఆశ. మరి ఈరోజు మనం రక్షణ పొందుకున్న వారంగా జీవిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఉదయకాలం నా న్యూస్ చూస్తే బై డిసెంబర్ ఇట్ ఈస్ జస్ట్ ఏమంటారు ఒక థాట్, ఒక ఆలోచన. డిసెంబర్ కి ఇట్లాగా కేసులు పెరిగిపోతూ వెళ్తూ ఉంటే, ఎందుకంటే లాక్డౌన్ అని పేరే కానీ సడలించారు. విజయవాడ పట్టణం కాదు, ఇంకా చాలా పట్టణాలు ఇంక్లూడింగ్ అవర్ రెడ్ జోన్ సో కాల్డ్ గుంటూరులో కూడా చక్కగా తిరుగుతూ ఉన్నా. ఇట్లాగే ఉంటే బై డిసెంబర్ కి ప్రపంచంలో అనగా మన భారతదేశంలో సగం మందికి అంటే 50% మెంబర్స్ కి కరోనా వస్తుందని సైంటిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మానవుడు బతికి నేర్చిన వాడు, పర్లేదు కరోనా వచ్చినా నేను బ్రతుకుతాను, ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటాను అనుకుంటున్నాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించాక ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి, ప్రాముఖ్యంగా వృద్ధాప్య దశలో ఉన్న వారికి కరోనా వస్తే బ్రతకడం కష్టమని సైంటిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ డయాబెటిక్స్ లేదని కొని నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటాం కాదు, ఏదో ఒక విధంగా మనకి ఇబ్బందులే రానున్న దినాలు. మీ అపవిత్రత యావత్తు శారీరకంగా ఆత్మ సంబంధంగా ఏమున్నా నేను మిమ్మలను శుద్ధ జలముతో మిమ్మలను పవిత్రపరుస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రిమిలారా జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు వారి యొక్క దోషములను పరిహరిస్తానంటున్నాడు. పవిత్రపరిచి మళ్ళా వారిని తిరిగి యెరూషలేమునకు వారిని తీసుకొని వస్తాను. వారు పాడైపోయిన పట్టణములను నేను బాగు చేసి వారి భూములను ఫలవంతమైన వారిగా నేను చేసి వారిని ఆస్వాదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు పాడైన వాటిని బాగు చేయగల సమర్థుడని మనము నమ్ముతున్నామా? ఆయన నమ్మాలి అని అన్ని జనుల మధ్య గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు మన నిమిత్తము అనగా క్రీస్తు నమ్ముకొనిన వారి నిమిత్తము మన ద్వారా ఆయన దేవుడు లోకానికి రక్షణ దయచేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలనాడు అబ్రహాము సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేస్తుంటే అబ్రహాం అడిగాడు, అయ్యా ఎందుకు పతనం చేస్తున్నామంటే దేవుడు అడిగాడు, ఒక 50 మంది నీతిమంతులను చూపించి నేను ఆపేస్తానన్నాడు. వెళ్ళాడు కానీ 50 మంది నీతిమంతులు కనపడలా. ఒక 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు, ఆఖరికి 10 చూపించమన్నాడు. 10 మంది కూడా లేరు. మరి రోజు మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం? నీతిమత్వం పొందుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన జనాంగాన్ని పునరుద్ధరించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సంకల్పం ఈరోజు ఉదయకాల వేళ దేవుని సంఘంలో చేరిన మనము ఒకటే ఆలోచన చేసుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ప్రతి మాట దేవుడు ఆశీర్వదింపచేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. 2వ పట్టణము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, పెంతెకొస్తు దినాన క్రీస్తు శిష్యులు అద్భుత రీతిలో పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం.
లూకా గ్రంథకర్త చక్కగా వివరిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడటము శిష్యులు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం, పెంతెకోస్తు అనగా 50వ దినము, పస్కా తర్వాత వచ్చే ప్రాముఖ్యమైన పండుగ అది. క్రీస్తు ఆరోహణమై నా తర్వాత వాగ్దానం చేసిన రీతిగా శిష్యులు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఆది క్రైస్తవులు సంఘముపైకి పరిశుద్ధాత్మ ప్రత్యేక రీతిలో వచ్చినట్లు దేవుని వాక్యం నీకు నాకు స్పష్టంగా తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యములకు మరి ఒక పేరు ఉందట, పరిశుద్ధాత్మ సువార్త. ఇంకొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథము. నిజమే, అపొస్తలుల కార్యములు మనం చదువుకుంటే ఈ ఆత్మను గురించి ఎక్కువగా సంబోధించబడుతుంది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన ప్రస్తావన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభునందు దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు జనాంగం గురించి ఇక్కడ రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. కేవలము పరిశుద్ధాత్మ ఆ పెంతెకోస్తు దినాన మాత్రమే వచ్చింది అంటమన్నది తప్పు. సృష్టి ప్రారంభం నుంచి పరిశుద్ధాత్మ ఉంది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ఎవరు వేరు చేయలేరు, వాళ్ళు కూడా వేరుగా ఉండలేరు. ఆదిలో మనం చూసినట్లయితే, ఆది కాండం 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో చూసినట్లయితే, నీటి మీద ఆత్మ ఏమవుతుంది, అల్లాడుచు ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, పాత నిబంధనలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దావీదుతో మాట్లాడినట్లు సందర్భాలు ఉన్నవి. యెషయా ద్వారా మాట్లాడుట. ఇంకొకటి ఏంటంటే, యూదులు పరిశుద్ధాత్మను వ్యతిరేకించుటను స్టెఫను ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సత్యములు అన్ని కాలంలో బయలుపరుచుతూనే ఉన్నది. పరిశుద్ధాత్మ కేవలం కొత్త నిబంధన సమయంలోనే, అది అపోస్తుల కార్యంలోనే మనం చూస్తున్నామన్నది కాదు. ఇంకోటి ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారు సంఘ నాయకులుగా తీర్చబడి ఉన్నారు. ఒక నూతనత్వాన్ని వారు పొందుకున్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ ఉన్నది ఒక శక్తి లాంటిది, శక్తితో నిబంధనలు కలిగిన వారు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను, క్రైస్తవ్యము కలిగి ఉన్నప్పుడు వారికి ధైర్యము, జ్ఞానము, శక్తి అన్ని పరిశుద్ధాత్మ వరముల ద్వారానే వచ్చినవని ఇక్కడ రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సమయంలో పెంతెకోస్తు దినాన క్రీస్తు యొక్క శిష్యులు ప్రత్యేకమైన అనుభవాన్ని, దే హావ్ ఎక్స్పీరియన్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త అనుభవాన్ని వారు పొందుకున్నారు. వారి మీదకి ఆ శక్తి వచ్చినప్పుడు బలాన్ని పొందుకున్నారు. మునిపెన్నడు వారు అనుభవాన్ని పొందుకోలేదు. తన దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీ మధ్యకు ఆదరణకర్తను పంపించబోతున్నా. గత వారములన్నీ మనం ఇదే ధ్యానం చేస్తున్నాం. నిజంగా ఆయన చేసిన వాగ్దానములను ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, వారు ఉన్న చోటకి ఆ ఆత్మ వారి మీదకి వచ్చిందంట. వారందరూ ఒక చోటనే ఉన్నారంట. బహుశా వారందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు. ప్రార్థనలో ఎక్కువ శక్తి ఉందండి. దయచేసి జ్ఞాపకం చేసుకున్నా, మనం కూడా మన కుటుంబ ప్రార్థనలు, మన వ్యక్తిగత ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు కనుక చేసుకుంటూ ఉంటుంటే దేవుని ఆత్మ చేత మనం కదిలిపోబడుతూ ఉంటాం. కానీ ఈరోజు ప్రార్థనలో ఏకీభవించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఆ సమయంలో జరిగిన సంఘటన చూసినట్లయితే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని వారు ఉన్న ఇల్లంతటియు నిండినదంట. ఒక రకమైన గాలి, ఆ సౌండ్తో కూడిన గాలి, బలమైన గాలి వీచినప్పుడు ఆ ఇల్లంతా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలను విభజింపబడు ఒక్కొక్కరు మీద వారు వాలినట్లు చూడగలుగుతున్నారు. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారి వాక్శక్తి కలిగి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని భాషల్లో మాట్లాడారంట. వాక్శక్తి అంటే ధారాళంగా మాట్లాడటం. మునిపెన్నడు మాట్లాడిన వాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు.
ఈనాటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్న వారు చక్కగా దేవుని వాక్యాన్ని పంచుకుంటూ రకరకాల సంఘ స్థాపన చేసేవారిని మనము చూస్తూనే ఉన్నాం ఈనాటి దినాలు. పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో బాప్తిసం పొందుకున్న మనము గత కాలంలో దేవుని వాక్యం చదవకపోతే, గత కాలంలో దేవుని సాక్ష్యం చెప్పకపోతే, గత కాలంలో దేవుని యొక్క నామమును గణపరచకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా పొందుకున్న రీతిలో ఆ త్రియేక నామంలో పొందుకున్న బాప్తిసం ద్వారా మనము శక్తిని పొందుకునే వారుగా ఉంటాం. చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితంలో పెరుగుతూనే ఉన్నాం, కానీ ఈ రోజు వరకు ప్రార్థన చేయడం కూడా చాలా మందికి రాదు. చిన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మ మాటలు వింటున్నాం, కానీ అసలు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకోలేని రీతిలో జీవిస్తున్నాం. నిజంగా మనందరికీ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాటల పుస్తకాల్లో ఉన్న పాటలన్నీ కనీసం సగమైన మనకు వచ్చా, కనీసం లేచి నిలబడి దేవుడి గురించి సాక్ష్యం చెప్పే ఆ ధైర్యం మీలో నాలో ఉన్నదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా జ్ఞానం పొందుగా నన్ను అడగమంటున్నాడు. Ask and it shall be given unto you. Seek and you shall find. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమడుగుతున్నాం మనం? ఈ కరోనాలో మనల్ని రక్షించమనే కోరుకుంటున్నాం, కానీ ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కొనే శక్తిని దయచే ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని నేను పొందుకోవాలని అటు విధమైన ప్రార్థనలు మనం మర్చిపోతున్నాం. చివరి గడియల్లోకి వస్తున్నాము, వచ్చేసామని చెప్పుకుంటున్నామే, కానీ కనీసం ఆ తట్టు కూడా మనము ఆలోచన చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ సభలో జ్ఞాపకం చేసుకున్నాం. గాలి, అగ్ని రెండు శక్తికి సూచనే. ఈ రెండు పరిశుద్ధాత్మక సూచనలుగానే ఉన్నవి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన చూసినట్లయితే వాక్ శక్తి పొంది ఉన్నారు వారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అరే, చిన్నప్పటి వీడు నది వాళ్ళలాగా మాట్లాడేవాడురా, చిన్నప్పుడు వీడు ఇంత భయంకరంగా ఉండేవాడు, కానీ వీళ్ళు ఇంత వాక్ శక్తి ఉందేంటి, వీడు ఇంత చక్కగా ధారాళంగా మాట్లాడుతున్నాడేంటి అని చాలా మంది ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల వేళ దేవుని సంఘంలో ఉన్న మనము ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మాట్లాడుటకు ధైర్యము లేని వారు మాట్లాడు శక్తిని వారు పొందుకున్నారు. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దే హావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. చాలా మంది ఆ పాటలు పాడేటప్పుడు ఆ దేవుని అనుభవాన్ని పొందుకుంటూ పాడుతూ ఉంటూ ఆనందం పొందుకుంటూ ఉంటారు, కానీ కొంతమందికి అది అవహేళనగా కనపడుతూ ఉంటుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, క్రైస్తవులు అనే వారు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోకపోతే మనలో ఏదో లోపం ఉంది. ఆ లోపమే ఆ పాపము. ఒకవేళ మనము మన జీవిత లైఫ్లో మనము ఆ అనుభవం లేకపోతే దేవుడిని అడగమంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి శిష్యులు 3.5 సంవత్సరాల పాటు క్రీస్తు యొక్క పరిచర్యలో ఉండి కూడా ఆయనని నమ్మలేకపోయినారు. కానీ దేవుడు వాగ్దానం రీతిగా అదన్న కర్తలు మీ మధ్యకు పంపిస్తున్నానని సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీద వాలినట్లు మనం చూడగలుగుతున్నాము. ప్రియమైన దేవుని సంగమా, వివిధ దేశాల నుంచి ఆ పెంతెకొస్తు పండుగను జరుపుకుంటానికి వారు ఆ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆ గాలి సౌండ్, ఆ శక్తి వారి మీద వాలినప్పుడు ఈ యొక్క శిష్యులనే వారు రకరకాలైన భాషలు మాట్లాడుతున్నట్లు ఇక్కడ రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు ఒక మాట సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భాషలతో మాట్లాడటం అన్నది అంశం ఒక వివాదాస్పదమైనది. ఆ భాషతో మాట్లాడినప్పుడు దానికి ఆ ట్రాన్స్లిటరేషన్, దానికి అనువాదం అనేది అక్కడ ఉండాలి. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ we never listen the translation of the language. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, బహుశా ఈ శిష్యులు వారికి వచ్చిన భాషల్లోనే మాట్లాడి ఉండవచ్చు, కానీ అక్కడున్న ప్రజల మట్టుకు రకరకాలైన భాషల్లో నుంచి వచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారికి అర్థమయ్యే భాషలో అందించాడు అని ఒక మాట అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. As a Tamilian, I may not understand other language. When I'm being translated into Tamil, then I can understand what is going on, what is preached.
అలాగే ఆ రోజు పరిశుద్ధాత్మని యొక్క అనుభవాన్ని పొందుకున్న వారు, శక్తి పొందుకున్న వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు వారి వారి భాషలకు తగ్గట్టు వారికి అర్థమైందంట. అంతేగాని అక్కడ ఉన్న వారందరూ భాషలు అక్కడ ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి శిష్యులు మత్తులైపోయారా, ఏవేవో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, ఒకనొక సమయంలో పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడినప్పుడు మనము వారిని చూచి అవహేళన చేయవద్దు సుమి. యు మే నాట్ ఎక్స్పీరియన్స్, బట్ లెట్ దెమ్ ఎంజాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభువా, నేను కూడా అటు అనుభవాన్ని నేను పొందుకోవాలని మనం ప్రార్థన చేసుకోవాలని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో దేవుని సంతానంలో ఉన్న మనం ఈ పెంతుకొస్తే దినాన ఎటు విధంగా దేవుని యొక్క ఆత్మను పొందుకునే వారంగా మనం ఉంటున్నాం. We see many people with a lot of talents, చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తూ they will enjoy. అంటే మ్యూజిక్ ప్లే చేసే విధానంలో రకరకాలైన ఆత్మతో నింపబడిన వారి యొక్క ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, లేదా ఇంకా మత్తు పదార్థాలతో నింపబడిన వారి యొక్క ప్రవర్తన మరొక రకంగా ఉంటుంది. We are filled with the spirit of the Lord. ఆత్మ సంబంధంగా ఆనందం పొందుకుంటాం, కానీ ఇది శారీరక సంబంధమైన ఆనందం మాత్రమే, అది కూడా తాత్కాలికమే. ఈరోజు మనం సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోవాలని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 6 నుంచి 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో మనం హెచ్చించుకుంటుంటాం. నేను గొప్పవాడిని, నేను లేకపోతే నా సమం లేదు, నేను లేకపోతే నా కుటుంబం లేదని కొన్నిసార్లు చెప్పుకుంటుంటాం. కానీ ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించి ఉన్నాడని మనం మర్చిపోతున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం. ఒక రోజున ఒక ఏనుగు, పెద్ద ఏనుగు ఒక చిట్టెలుగా, ఆ చిట్టెలుగా ఏనుగు మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉందంట. ఆ చెవిలో కూర్చొని ఆ చిట్టెలుగా ఏనుగుతో రకరకాలైన మాటలు గుసగుసలు చెప్తా ఉంటే ఏనుగు వింటూ ప్రయాణం చేస్తూ వెళ్తుందంట. అయితే ప్రభునందు దేవుని పిల్లలారా, ఏమైందంటే ఆ ఏనుగు ఒక వంతెన దాటవలసిన సమయం వచ్చింది. ఆ వంతెన దాటుతూ ఉంటుంటే వంతెన కొంచెం కదులుతూ ఉంది. కదులుతూ ఉంటే ఏనుగు చాలా జాగ్రత్త పడిందంట. ఎందుకంటే నాతో పాటు నా స్నేహితురాలు ఉంది, ఏమన్నా ప్రమాదం జరిగితే ఇద్దరు చచ్చిపోతామని కొన్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ వంతెన దాటేసిందంట. దాటేసిన తర్వాత ఈ చిట్టెలుగు అంటుందంట చెవిలో, మిత్రమా, నా ప్రియమైన స్నేహితుడా, చూసావా, నేను గనక నిన్ను ఇంకా కొంచెం గట్టిగా ఒత్తుంటే వంతెన మీద నుంచి ఇద్దరం పడిపోయే వాళ్ళం, కానీ నేను చాలా జాగ్రత్త పడ్డాను, అందుకే మనం క్షేమకరంగా వంతెన దాటామని చెప్పిందంట. వెంటనే ఆ ఏనుగు ఆ మాట విని తన చెవుల్లో ఉంది కదండి, ఒక్కసారి చెవుని ఇట్లా విసిరిందంట. వెంటనే ఎగిరి ఆ పక్కన పడిందంట. కొన్నిసార్లు మనం కూడా అతిశయోక్తితో హెచ్చించు మాటలు మాట్లాడుతుంటాం. నాకేమొస్తుందండి కరోనా, నాకేమొస్తుందండి వాళ్ళ ఇబ్బంది, నాకేమి రాదనుకుంటాం. కానీ దేవుని యొక్క కాపుదల మనతో ఉన్నదని మనం నమ్మగలుగుతున్నామా లేదా ఒకసారి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు వారితో ఉన్నాడు. వారికి మంచి సమయాన్ని గడిపాడు. అనేకమైన సూక్తులు, అనేకమైన విషయాలు నేర్పించాడు. అయితే నేను వెళ్తున్నాను, ఇదిగో నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి సమకూరుస్తాను, మీకు స్థలమును ఏర్పాటు చేస్తానంటున్నాడు. దుఃఖ బాధల్లో ఉన్నారు ఈ శిష్యులు. అయ్యో వెళ్ళిపోతున్నావా ప్రభు? ఆయన ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిన తర్వాత నా ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను. నేను పంపించిన తర్వాత నేను ఒకవేళ వెళ్ళకపోతే మీకు మేలుకరం కాదు, నేను వెళ్తేనే మీకు మంచిది, ఎందుకంటే ఆదరణకర్త వచ్చి మీకు సహాయం చేస్తాడు. ప్రభునందు దేవుని పిల్లలకి మనం ఆలోచించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు కనుక ఆయన ఉండుంటే ఫిజికల్ గా హీ కెన్ ఓన్లీ బి ఇన్ టు దిస్ చర్చ్. అంటే మనం ఉన్న చోటే, ఆయన ఉన్న చోటే అక్కడ ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఆయన అన్ని చోట్ల ఉండలేడు. ఆయన అన్ని చోట్ల ఉండాలి అంటే ఎలా ఉండాలంటే ఆత్మ ద్వారానే ఉండగలగాలి. అందుకోసము ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వచ్చి మిమ్మలను జ్ఞానం పొందేటట్లు చేస్తుంది. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మకు పరిమితం లేదండి. దెర్ ఇస్ నో లిమిట్స్ ఫర్ ద హోలీ స్పిరిట్.
ఈరోజు మనము కొన్నిసార్లు నాకు అనిపిస్తా ఉంటది, కొన్నిసార్లు ఆ పాటలు పాడేసుకుంటా, ప్రైజ్ వర్షిప్ అంతా అయిపోతుంది, వాక్య పఠనం అంతా అయిపోతుంది. చివరిలో ఆర్డర్ కాల్ అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కమ్ హోలీ స్పిరిట్ అని పిలుస్తూ ఉంటారు. చాలా విడ్డూరంగా ఉంటుంది. When God himself is told that when two or three gather in my name, my presence will be there with you. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామములో ప్రార్థిస్తారు వాళ్ళ మధ్య ఉంటానని సెలవించినప్పుడు ఆ పాటల్లో దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నది. దేవుని వాక్యం వినే విషయంలో ఆత్మ మన మధ్యలో ఉన్నది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసే ఉన్నారు. విడతీసే ఆ దౌర్భాగ్య భాగ్యం మనకు లేదు. జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మన జీవితంలో విడతీయడానికి అర్హత లేని వారము. ఈరోజు చాలా మంది ప్రజలు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను విడతీసి పాలన చేస్తున్నారు, సంఘాల నిర్మాణం చేస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేస్తున్నారు, దేవదూషణ చేస్తున్నారు, ఆయన నామమును దూషిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లి మిమ్మలను నూతన హృదయములుగా చేస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని నేను పొందుకోగలుగుతున్నామా? ఒక రోజున ఒక పాస్టర్ గారు, ఆయన ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు, పాస్టర్ గారు ఇద్దరు ఆలోచన చేసుకుంటూ ఉన్నారంట. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, వారికి బిడ్డలు లేరంట. అయితే వారు అనుకున్నారు, మనం ఒక కుక్కని పెంచుకుంటే బాగుంటది, ఆ కుక్క కూడా బాప్టిస్ట్ కుక్క అయితేనే బాగుంటది అని అనుకున్నారంట. ఎందుకంటే వాళ్ళు బాప్టిస్ట్ సంఘానికి చెందిన గురువు. అయితే బాప్టిస్ట్ కుక్కనే పెంచుకోవాలన్న రీతిలో వాళ్ళు ఆ కుక్కలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వాడు చెప్పాడంట, బాబు నాకు పలానా స్పిరిచువల్ గా ఉండే కుక్క, అది కూడా పలానా బాప్టిస్ట్ సంఘం అంటే మంచిగా ఈ లక్షణాలు, క్రైస్తవ లక్షణాలు కలిగి ఉండే కుక్క కావాలని అని చెప్పినప్పుడు ఆ మేనేజర్ చాలా సంతోషపడి, ఆల్రెడీ మీరు చెప్పిన రీతిగానే కుక్క రెడీగా ఉంది సార్ అన్నాడంట. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అయితే పిలిపించు అని ఆ కుక్కని, అయితే ఆ మేనేజరు ఆ కుక్కని పిలిచాడంట. పిలవగానే వచ్చిందంట. రాగానే ప్రైజ్ లార్డ్ అన్నాడంట. రెండు కాళ్ళు లేపి రెండు చేతులు ఆ పావు అంటే ఆ కుక్క కాలు రెండు కాళ్ళు ఇట్లా అన్నట. ప్రైజ్ లార్డ్ చెప్పింది, చాలా సంతోషం. అయితే అన్నాడంట, వెళ్ళి బైబిల్ గ్రంథం తీసుకురామన్నాడంట కుక్కని. ప్రయత్నంతో వెళ్ళి ఆ షెల్ఫ్ లో పెట్టబడిన అక్కడ అనేకమైన పుస్తకాలు ఉన్నాయంట, రకరకాల పుస్తకాలు. ఆ కుక్క అక్కడికి వెళ్ళి వాసన చూసుకుంటూ చెక్ చేసుకుంటా ఆ బైబిల్ తీసుకుని వచ్చిందంట. బైబిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ మేనేజర్ కి బైబిల్ ఇచ్చిందంట. బైబిల్ ఇచ్చిన తర్వాత మళ్ళా మేనేజర్ అన్నాడంట, కీర్తనలు 23 తీయమన్నాడంట. కీర్తనలు 23 తీయమంటే 23 తీయడానికి ప్రయత్నం చేస్తుంది, పేజీలన్నీ తిప్పింది. కరెక్ట్ గా ఆ 23వ కీర్తన దగ్గరికి వచ్చి ఆ కాలును అక్కడ పెట్టి చూపిస్తుందంట. అయితే ప్రభునందు దేవుని పిల్లలు ఇవన్నీ చూస్తున్న ఆ బాప్టిస్ట్ పాస్టర్ గారు చూసి ఆనందపడిపోయి, ఈ కుక్కే మాకు కావాలి అని వెలను వెచ్చించి వాళ్ళ ఆ కుక్కని కొట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అదే రోజున వారి ఇంటికి వారి యొక్క పారిషనర్స్ వచ్చారంట. వారి యొక్క ఏమంటారు సంఘస్థులు. చాలా సాధారణంగా కొత్తదేమన్నా వస్తే మనకి చూపించే ఆ షో ఆఫ్ కేసులు మనకి చాలా ఉంటాయి. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఈ కుక్కని చూపించాలి పారిషనర్స్ అని చెప్పి పిలిపించి వాళ్ళ ముందు ఇవన్నీ చేసి చూపించారంట. అయితే ఆ కుక్క చేయటం చూసి ఎంత ఆశ్చర్యపోయాడు. అందులో ఒక వ్యక్తి అన్నాడంట, అంతా బాగానే ఉంది, అసలు కుక్క చేసే ట్రిక్ గురించి ఒకసారి చూడాలని నాకు ఆశగా ఉంది అంటే వై కాంట్ వి ట్రై అని బాప్టిస్ట్ పాస్టర్ గారు అన్నాడంట. సాధారణంగా కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే వాళ్ళు హీల్ అన్నమాట, HEEL హీల్ అనే మాట ఏంటంటే ఈ యొక్క మడిమ కాళ్ళ దగ్గర ఉన్న మడాన్ని పట్టుకుంటది. ఆ మాట పలకగానే సాధారణంగా పోలీస్ కుక్కలకి మీరు చెప్పినప్పుడు హీల్ అనగానే గొప్పకుని వెళ్ళి ఆ మడాన్ని పట్టుకుంటది కాళ్ళని. అయితే ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క బాప్టిస్ట్ పాస్టర్ గారు ఏమన్నాడంటే, అసలు చూద్దాము కుక్కున్న ట్రిక్కులు అని ఆయన ఏమన్నాడంటే, గట్టిగా కుక్క ఎదురుకుండా ఏది చూపించి హీల్ అన్నాడంట. గొప్పకున ఆ కుక్క పొరగెత్తు జంప చేసి చైర్ మీద నిలబడిందంట. చైర్ మీద నిలబడి ఆ ఒక్క చైలేపి పాస్టర్ గారు తల మీద పెట్టిందంట. పెట్టి మూలుగుతుందంట. ఆ పాస్టర్ గారు హవాక్కయ్యాడంట.
వీడేంటి నాకు మేనేజర్ గారు మోసం చేశాడు, నేను బ్యాప్టిస్ట్ కుక్కని అడిగితే నాకు పెంతెకోస్తు కుక్కని ఇచ్చాడు అన్నాడంట. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థతలు లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవాలు, పరిశుద్ధాత్మ భాషలు అంటే కేవలము అది ఒకరికి మాత్రమే చెందింది కాదు. డోంట్ మిస్టేకన్. ఈ అనుభవాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలి. 12 మంది శిష్యులు పొందుకున్నారు. ఆ 12 మంది శిష్యుల తర్వాత తదుపరి వచ్చిన శిష్యులందరూ పొందుకుంటున్నారు. ఈ రోజు మన జీవితంలో కూడా మనం పొందుకోవాల్సి ఉన్నది. పొందుకున్న వారు ఉన్నారు. నువ్వు నేను పొందుకోగలిగి ఉన్నామా ఆలోచన చేసుకున్నా. ఒకవేళ పొందుకోలేకపోతే దేవుని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము పాపి అని మనకి గ్రహింపు శక్తి చేసే ఆ మనస్తత్వం మనలో వస్తుందంట. మన పాపాలను ఒప్పుకోవాలని మనస్తత్వం మనకు వస్తుందంట. ఆయన నీతిపరుడని ఒప్పుకొని మనస్తత్వం దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. చాలాసార్లు మనము హైలైట్ చేసుకుంటా, నేనే పాపం చేయలేదండి, నేనే తప్పు చేయలేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుంటే మనం పొందలేకపోవచ్చు. ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తూనే ఉన్నట్టు, కానీ పాపం చేయలేదన్న మాట అనవద్దు. సుమి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఉదయ కాలంలో దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు తన ప్రత్యక్షతలను చూపిస్తూ ఉంటాడు. God shows us divine revelations. కానీ మనం వాటిని గ్రహించే శక్తిని మనలో ఉన్నదా లేదా ఆలోచన చేసుకున్నా. ఏబిసిలు రాని వాడికి ఎస్ఏ రైటింగ్ రాయమంటే ఎలా రాస్తాడండి? చిన్నప్పటి నుంచి. అందుకే బాలుడు బాలికలు నడవలసిన త్రోవను వారికి నేర్చుకోవాలి. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని ఏ విధంగా పెంచుతూ ఉన్నారు? ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ మనల్ని తాకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ మనం నడిచే ప్రయాణంలో హత్య యొక్క క్యాప్షన్ చూసినట్లయితే, wherever you go, I will follow. In the same way, wherever we are moving, wherever we are going, the Spirit dwells with us. మనం వెంబడిస్తూనే ఉంటది. ఎప్పుడైతే పాపము చేస్తున్నామో, పాపం చేయాలని తలంపు మనలో కలిగి చేస్తామో, అక్కడి నుంచి మన మధ్య నుండి వెడలిపోతాం. దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడటానికి నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు దినాన, ఈ సెలబ్రేషన్, ఈ ఫీస్ట్ దినాన మనందరము దేవుని అడుగుతాం, ప్రభువా నీ ఆత్మ అనుభవంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఏదో కేకలు వేసుకుంటూ గట్టిగా అరుస్తూ నిలబడి డాన్స్ వేస్తున్నాం కాదు. ఈరోజు మన జీవితంలో ఈరోజు we don't need to act. కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఈ సాంగ్స్, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఇట్ ఈస్ లైక్ ఏ విండో వాషింగ్ వర్షిప్. మన హృదయాన్ని వాష్ చేసుకునే వర్షిప్ కావాలి, కానీ ఇట్స్ నాట్ దట్ వి ఆర్ వేవరింగ్ అండ్ పుట్టింగ్ ద స్మోక్ అండ్ డూయింగ్ ఆల్ గలాటా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు లైట్లు మయములు కాదు మనకు కావాల్సింది, మన హృదయంలో వెలుగు వెలగాలి. అది కావాలి మనకి. లేకపోతే ధైర్యము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ రమ్ము, మమ్మల్ని రూపాంతరపరచుము. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ అవర్ న్యూ క్రియేషన్, న్యూ హోల్ క్రియేషన్ అనే మాట గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఉదయకాల వేళ దేవుడు నీతో నాతో మాట్లాడాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు వీక్షిస్తున్నా, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆయుధపరచాలని ప్రార్థన కోరుకున్నాం. ఒక్క నిమిషం మనం అందరం తల మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఈ పెంతెకోస్తు దినాన, పర్వదినాన్న, ప్రాముఖ్యమైన దినాన్న, ఘనమైన దినాన్న దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవాది దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ప్రభువా నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను పొందుకోవాలి తండ్రి. నాకు ఇచ్చిన తలాంతులు బట్టి నీకు స్తోత్రం నాయనా. నాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, ఆశీర్వాదం బట్టి నీకు స్తోత్రం నాయనా. ఏది జరిగినా అది నీ చిత్త ప్రకారం జరిగేటట్లు మీరు మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ నీకు అనుభవం లేకపోతే దేవుడిని అడుగుదాం. మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం తొలగించాలి, తుడిచివేయాలి. పశ్చాత్తాపం కలిగి జీవించినప్పుడు దేవుడు తన ఆత్మతో మనం నింపుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇట్స్ నాట్ దట్ సమ్వన్ టచింగ్ యూ. ఎవరో పంపించిన ఆత్మ కాదు, దేవుడి చేత పంపించిన ఆత్మతో నీవు నింపబడాలని. ఏదో కర్చీఫుల ద్వారా, ఏదో ద్వారా మనం ఆత్మలు పొందుకుంటాం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. ఆయన ద్వారానే మనం పొందుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. యు హావ్ దట్ ఫెయిత్ ఇన్ యు. ప్రేమ నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్రయకరుడా, ఉదయకాలంలో నీ పాసలు మేమందరం చేరినా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రమైనా. మేమందరం ప్రభావ ఈ పెంతెకొస్తు దినాన ఈ యొక్క పండుగలో పాల్గొనడానికి, ఈ ఆత్మ ద్వారా నేను నింపబడడానికి మాకు సహాయం చేస్తున్నందుకు నీ స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకునేటట్లు సహాయం చేసి, స్వస్థపరిచి, మహిమపరిచి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి 5వ పేజీలో ఉన్న నైస్ విశ్వాస సూత్రం చెప్పుకుందాము. 5వ పేజీలో ఉన్న నైస్ విశ్వాస సూత్రం చెప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటిని సృష్టికర్తలు సర్వశక్తుల తండ్రి అయిన దేవుడు ఒకడే దేవుడు నమ్ముచున్నా. దేవుని తుది కుమారుడును ఒకడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, శిల్పబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడే అన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయు మరియయు శరీరధారి మనుషుడు ఆయన మన కొరకు పొంది బలాత్కారమందు సిలువేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకంకెక్కి తండ్రి కుడి చేతి కూర్చున్నాడు. ఆయన సజీవులకును మృతులకు తీర్పు తీర్చుకు మనతో తిరగవచ్చును. ఆయన రాజ్యం అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుని బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారుతో కూడా ఆరోగ్యపడి మహిమ పొందిన వాడును, ప్రవక్తుల ద్వారా పలికిన వాడున్నాడు. మరియు సార్థక సంఘమును అపోస్తుడైన ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాపి మోచన కొరకైన ఒకటే బాప్టిజం ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానం కొరకును రాబోయే జీవం కొరకును ఎదురు చూచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. సంఘ ప్రకటన విందాము. ప్రభునాథ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన సంఘంలో ఉన్న అనారోగ్య స్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. మన ముఖ్యంగా థామస్ ఫిలిప్ గారి యొక్క బ్రదర్ జాన్ ఫిలిప్ గారి గురించి ప్రార్థన చేయండి. అలాగే ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారు, క్రిస్టాఫర్ గారు, కమలాబాయి గారు, వినోలియా గారు, సద్గుణరావు గారు, జేమ్స్ పాల్ గారు, మోహన్ గారు, సునీత గారి గురించి మేము అందుకున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో ప్రాముఖ్యంగా నిన్న దినాన గవర్నమెంట్ ఒక ఆర్డర్ వచ్చింది. అది ఇంకా కన్ఫర్మ్ కాదు. ఏమిటంటే వచ్చే వారం నుంచి ఆరాధనలు రిలీజియస్ ప్లేసెస్ లో ప్రారంభించుకోవచ్చు అని వచ్చింది. బట్ ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్ బై ద గవర్నమెంట్. దయచేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశము మళ్ళా మన యొక్క మత పెద్దలైన బిషపుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు కన్ఫర్మ్ చేసి వారు మనకి లెటర్ పంపించిన తర్వాతనే ఈ ఆరాధనలు ప్రారంభించబడతాయని మీకు తెలియజేస్తున్నా. అంతవరకు మీరు ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి సందేహాలు పడవద్దు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నా. ఒకవేళ ఆరాధనలు ప్రారంభించినప్పటికీ 60 సంవత్సరాలు పైబడిన వారు రావడానికి కొంచెం ఇబ్బందికరము. దయచేసి అటువంటి వారికి ప్రత్యేకంగా పాస్టర్ గారి ఇంటికి వచ్చి కమ్యూనియన్ ఇస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీక్ లో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారు ప్రముఖంగా ఈ రోజు 31వ తారీఖున మిస్టర్ ఎన్ సుధాకర్ రావు గారు, మిస్టర్ సుహాసిని సుధాకర్ గారు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. సంఘపక్షంగా వారికి నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిస్టర్ డి చంద్రశేఖర్ సన్ ఇన్ లా ఆఫ్ ఎన్ సుధాకర్ రావు గారు 31st న, అలాగే సాత్విక గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎన్ సుధాకర్ రావు గారు 31st న, అలాగే మిస్టర్ సద్గుణరావు గారు జూన్ 1st న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే హెచ్రీనా డాటర్ ఆఫ్ రెవరెండ్ విన్సెంట్ జూన్ 1st న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే మా యొక్క స్నేహితుడు అలెక్స్
రేపటి దినాన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అలాగే సమయంలో ప్రాముఖ్యంగా జయచంద్రన్ గారు అలాగే మిస్సెస్ ఉషా గారు 5th జూన్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ అండ్ డాక్టర్ ఇందిరా గ్రేస్ 5th జూన్ సెలబ్రేట్ చేసుకున్నారు వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే రెవరెండ్ విన్సెంట్ రాజ్ కుమార్ అండ్ మిస్సెస్ ప్రీతి జూన్ 7th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే కమల వైఫ్ ఆఫ్ విల్సన్ గారు 3rd జూన్, అలాగే శాంతి కుమారి గారు 3rd జూన్, వెరీ రెవరెండ్ సోమరాజయ్య గారు 4th జూన్, అలాగే యేసుదాస్ గారు 5th జూన్, అలాగే విజయ్ కుమార్ 5th జూన్ అండ్ సాల్మన్ ధీరజ్ 6th జూన్ వీళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. దయచేసి అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో మన కానుకలను మీరు వ్యక్తిగతంగా మీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం కానుకల నిమిత్తము. పరిశుద్ధమైన తండ్రి, నీ పిరికుమార్ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం సజీవ మార్గము మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. ఈ అయోగ్యమైన నీ కుమారుల ద్వారా ఎదుర్కొచ్చున్నాము. మమ్మను ఈ మా ఆత్మను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకుని వినతో ప్రాడుకుంటున్నాము. భూమి యొక్క సమస్యము నీవి, నీ దానం నీకు ఇచ్చున్నాము. ఆమేన్. అందరం కలిసి 6వ పేజీలో ఉన్న విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. ప్రతి ప్రార్థన చివర ప్రభువా కనికరించమని సంఘము చెప్పవలెను. పైన వచ్చి సమాధానం కొరకును మన ఆత్మ రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘ క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మన మోడరేటర్ మోస్ట్ రెవరెండ్ ధర్మరాజ్ రసాలం, అలాగే మన మండలాధ్యక్షులు రైట్ రెవరెండ్ జార్జ్ కొల్లిసెల్లి గారు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనసాక్షితోనూ తమను సేవ జరిగించినట్లు ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారులు ఉన్న వాళ్ళందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించిన వారి కొరకును మరణించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధ గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన వారి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వాని శ్రేష్టత్వము మనం ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తను సేవించి ఇప్పుడు విశ్రాంతుల సేవికులందరితో పాటు నిత్యానంద సంపత్తులను ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. మనం లేచి నిలబడి 8వ పేజీలో ఉన్న రొట్టె విరుచుట ఆరాధనలో పాల్గొందాం. 8వ పేజీలో ఉన్న రొట్టె విరుచుట ఆరాధనలో పాల్గొందాం. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించినంత మేలు యొక్క మనోహరము అనేకులను ఒక రొట్టె ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరం ఒక రొట్టెలో పాల్పంచుకునిచున్నాము. ఆయన నివాస స్థలంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు, బలు నర్పించదను, నేను పాడదను, ప్రభు గురించి స్తుతిగానం చేసేదను. దేవుని సమాధానం మీకు అందింపబడును. దయచేసి మీ చుట్టువారి దగ్గర ఈ యొక్క సమాధానము పొందుకోవాల్సిందిగా అందజేయవలసిందిగా కోరుతున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చెప్పుకుందాము. ఓ యేసు మాకు తోడేయడము, మంచి ప్రధాన యాజకుడు యేసు నీవు శిష్యుల మధ్యను మా మధ్య నుండము, రొట్టె విషయంలో నీవు మా ప్రత్యక్షపరచుకున్నాము. నువ్వు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా సదాకాలం జీవించేసిన వాడైనావు. ప్రభు మీకు తోడేయడును గాక. మీ హృదయంలో లేవనెత్తుకొనండి. మన ప్రభు దేవుడికి నాశనం చెల్లించుదాము.
ఓ ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, నీ కాలులందును అన్ని స్థలములందును నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నీకు నాశ చెల్లించుటకు మా మిక్కిలి తగినది సరియు మా విధినైనది. ఎందుకనగా ఆయన యందు భూమి ఆకాశ వాటిని సమస్త సృజించి నీవు నిర్మించి మనుషుల్ని నీ స్వరూపం నిర్మించున్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు నువ్వు అతన్ని విమోచించి అతడు నూతన సృష్టికర్త ఉన్నట్లు అతను ఉద్ధరించి ఉన్నావు. అందరం కలిసి 12వ పేజీలో మధ్య భాగం నుంచి చదువుకుందాం. 12వ పేజీలో మధ్య భాగం నుంచి చదువుకుందాం. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పర్ల సర్వసమూహంతోనూ ఘనమైన నామం కొనియాడుచు మహిమపరచుచు సదా స్తుతించున్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువైన దేవా, ఇహ పరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నత ప్రభువా, నీ మహిమ కలుగును గాక. ప్రభు పేరిట వచ్చువాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన దేవునికి మహిమ. ఓ పరలోక తండ్రి, వాస్తవంగా నీ పరిశుద్ధుడవు, వాస్తవంగా స్తోత్రాలుడవు. మానవుడికి మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు నువ్వు ఒకటే కుమారుడైన యేసుక్రీస్తును పాపం దాల్చి శిలువ మీద మనం పొందినట్లు ఆయన రుచి కదా. దాని మీద ఒక మారే ఆయన అర్పించి తన ఒకటే అర్పణ వలన సర్వలోక పాప నిమిత్తము నిండును సంపూర్ణము చాలునైన బలియు అర్పణయు ప్రయాసం చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణం కూర్చి శాశ్వత చేయించి తన తాకులు వచ్చే వరకు తన జపమాత్మ ఆజ్ఞాపించను. తాను అప్పగింపు రాత్రి ఆయన రొట్టెలు పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకుని తిరిగి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసినట్టుగా దేన్ని చేయడం చెప్పను. ఆ ప్రకారమే భోజనం అయిపోయిన ఆయన తిరిగి పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలో మీరు త్రాగుడి, ఇది పాపకరకై మీ కొరకు అనేకుల కొరకును చిందుపరిచిన కృత నిబంధన రక్తము, ఇది మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆమె ప్రభువా, నిన్ను స్మరించుచున్నాము, నీ పునరుద్ధానం కూర్చున్నాము, రాత్రులు ఎదుర్చున్నాము. క్రీస్తుని మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తము తండ్రి, మా ప్రభువుకు నీ కుమారుని మిక్కిలి విలువల మరణశ్రమలను ఆయన మహిమగల పునరుద్ధానమును ఆరోగ్యమును స్మరించుచు ఆయన నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనకును నీకు మాకు మాసం చెల్లించుచు ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తను తాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు నీ సేవకులు మేము దీన్ని చేయించున్నాము. ప్రభువా మా దేవా, నీకు మాసం చెల్లించున్నాము, స్తుతించున్నాము, మేము అంకించున్నాము. కనికరం మా తండ్రి, మేము విరుచురొట్టి క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నట్లును మేము దీవించి పాత క్రీస్తు రక్తంలో పాల్పంచుకున్నట్లును మమ్మను రొట్టె ద్రాక్షల సేవలను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నన్ను బహుమతితో బుద్ధిమాడుకుంటున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం కలవాలన్నట్లు శిరసైన్యం మా ప్రభువైన క్రీస్తు అన్నిట్లు ఎదుగునట్లు అనుకరించుము. సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యం సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారా యోగము కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యం చెప్పగలుగుతున్నాము. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దాన్ని దయచేయము, అడగాలను చేసి వారి జీవించు ప్రకారం మా ప్రోత్సహించము. ఏకాదశి తప్పించము. రాజ్యం శక్తి మహిమ తండ్రి. మనమందరం కలిసి విన్యాసాన్ని ప్రార్థన చెప్పుకుందాము. కనికరములో ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన మీ గొప్ప కనికములను నమ్ముకొని నేను బలెదు ప్రార్థించుకుని నీ బల క్రింద పడిన మొక్కలు ఎదుర్కొంటాము. కానీ ఎప్పుడు కనికరించి లక్ష్యం కలిగి మార్పు నేను ప్రభావినావు. కాబట్టి కృపగల ప్రభువా, పాప శరీరాత్మలు ఇప్పుడే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరత్నముల చేత శుద్ధి చేయబడినట్లును ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లు తన రీతిగా ఆయన శరీరం తినటకును ఆయన రక్తం త్రాగుటకును మా కృపను అనుగ్రహించును. మనం వెలిచుంటే క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే ఏం జరిగే దేవుడి పదార్థములు లోక పాపం మోసుకుని పో దేవుడి గరిపిల్ల మనం కనికరించుకున్నాం. లోక పాపం మోసుకుని పో దేవుడి గరిపిల్ల మనం కనికరించుకున్నాం. లోక పాపం మోసుకుని పో దేవుడి గరిపిల్ల సమాధానం దయచేయండి.
దేవుని యొక్క సమాధానం పొందుకున్న వారు విశ్వాసంతో పట్ల రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ గృహాల్లో దయచేసి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రభు బలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Duvar Christian. Duvar Christian. Duvar Christian. Dr. Christian. Dr. Christian. Dr. Christian. క్రీస్తు యొక్క శరీరము సంస్కార విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభువైన దేవునికి ఆశీర్వదించుకోము. మనందరం కలిసి 15వ పేజీలో ఉన్న కృతజ్ఞత ప్రార్థన చెప్పుకుందాము. సర్వశక్తి కలిగి సదా జీవించిన దేవా, ఈ పరిశుద్ధ మరణం తగినట్టుగా పుచ్చుకొచ్చిన మమ్మను మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరీరములను మన ఆత్మీయ ఆహారంతో ప్రోక్షించి అనుగ్రహించిన కనుక మీకు ఆశీర్వదించుతున్నాము. మరియు మీకు మా ఎడల దయదక్షిణ కలిగి ఉన్నామని సమస్త విశ్వాసుల యొక్క దివ్య సమూహముకు మీ కుమారుని మరణ శరీరంలో నిజమైన అవయవములుగా మేము చేర్చబడినామని ఆయన మరణశ్రమం యొక్క పుణ్యం వలన కలిగి నిరీక్షణ ద్వారా నిత్య రాజ్యములకు వారసులమైనామని మీ వలన మా దృఢపరిచినాము కనుక మనస్ఫూర్తిగా స్తుతించున్నాము. అందరి బట్టి మమ్మను మా శరీరాత్మలు అనుకూలమును పరిశుద్ధమును సజీవంగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. పరలోక తండ్రి, సమస్త శ్వాస యొక్క సహవాసం చేయండి, సహాయం చేయండి. ఆయనకు నీకును పరిశుద్ధాత్మ సమస్త సంతానాన్ని మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును ఆసక్తియు ఘనతయు శక్తియు బలమును యుగమును కలుగునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీకు తోడేయండి. దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడును మన ప్రభువైన యేసు కూర్చున్నట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయంలో మనసులో కాపాడునుగాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడేయండునుగాక. దయచేసి ఈ సమయంలో అందరము మన గృహాల్లో లేచి నిలబడి మన యొక్క తల్లిదండ్రులకు, మన మిత్రులకు, మన యొక్క బిడ్డలకి దయచేసి ఉదయకాల వేళ అందరము హ్యాపీ పెంటెకోస్ట్ అని శుభములు తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మీ చుట్టుపక్కల వారికి హ్యాపీ పెంటెకోస్ట్ అని చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఐ షూర్ హ్యాపీ పెంటెకోస్ట్. ఆరాధన ముగించలాగన మనమందరము ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 749వ కీర్తన క్షమించాలి
749 పాత ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 749 ఆత్మనవసరమైన పావనాత్మనవసరమైన కీర్తన పాడుకొని దేవుని సన్నిధానానికి సెలవుకుంటున్నాం. 749 శుద్ధాత్మ దేవ
అనగా అంతా